మరెంతో మంది ప్రవక్తలు యెహోవాని ఆరాధించారు. కీర్తనలు 47వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఆయన కేవలం ఒక దేశానికి మాత్రమే కాదు, సర్వ భూమికి అంటే మొత్తం ప్రపంచానికి ఆయన దేవుడు అని దావీదు తన కీర్తనలో రాశాడు. దావీదు తన ప్రతి కష్టం సంతోషంలోనూ యెహోవాని ఆశ్రయించినట్లు మనం కీర్తనలు సామెతలు గ్రంథాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము అని ఉంటుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు నేనే యెహోవానని యెహోవాయే స్వయంగా మోషేతో చెప్పినట్లు మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే కీర్తనలో 83వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని వారెరుగుదురుగా